ఆనంది, మీ అమ్మ నాన్నలు బస్సు ఎక్కేశారు. వాళ్ళ బస్సు బయలుదేరాకే నేను ఇక్కడికి స్టార్ట్ అయ్యాను. అందుకే కాస్త లేట్ అయింది. నీ రుణం నేను తీర్చుకోలేను అశ్విన్. బస్సు ఎక్కిస్తే దానికి రుణం అంటారా? అలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? దీనికి బాగా పైత్యం ఎక్కువైంది. గుళ్ళోపలికి వెళ్దామా? పద పదానంది. హలో మై డియర్ లవర్స్, ఇది టెంపుల్. దీని అర్థం ఏంటో తెలుసా? ఏముంది, ఆనంది పడబోయింది పట్టుకున్నాను. దీనికి అర్థాలుంటాయా? ఉండవేంటి మరి? ఏంటో నువ్వు కనిపెట్టిన అంత గొప్ప అర్థం. మీ ప్రేమ పెళ్లికి దారి తీయబోతోంది. మీరు కపుల్స్ కాబోతున్నారని అర్థం. బాగానే ఎగతాళి చేస్తావులే, పద. అమ్మా ఆనంది, ఇది నేను తీసిన అర్థం కాదు. ఆ దేవుడే మీ జంటకి ముడివేయబోతున్న మూడుముళ్ల బంధం. నోరు మూసుకుని ఉండలేవా? ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? తను ఇప్పుడే కాస్త నవ్వుతూ మాట్లాడుతుంది. తనని డిస్టర్బ్ చేయకు రజనా, ప్లీజ్. ఈగ వాలనివ్వవుగా. రా. ఏంటి అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆ పెద్దాయన పప్పు తింటేనే చనిపోతారు అని చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అసలు నిజంగానే ఆ పప్పు తింటే చనిపోతారంటావా? లేకపోతే మురికి ఆ పిల్లాడిని భయపెట్టడానికే ఆయన అలా అనుంటాడా? పిల్లోడికి మాత్రమే చెప్తే భయపెట్టడానికి అనుకోవచ్చు, కానీ ఆయన ఆ పిల్లోడి పేరెంట్స్కి ఇచ్చిన క్లాస్ని చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అయితే పప్పు తింటే ప్రాణాలు పోతాయి అంటావు. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఏం బాబు, అర్చన చెయ్యాలా? అర్చన చెయ్యాలి. ఉండండి, కొబ్బరికాయలు అవి తెస్తాను. బాబు బాబు చెప్పండి, ఇంకేమైనా తీసుకురావాలా? ఈ గుడిలో స్వామివారి ముందు ఎలాంటి కోరికైనా కోరుకొని దీపం వెలిగిస్తే ఆ స్వామివారు వాళ్ళ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు. దానికోసం ఒత్తులు ప్రమిద నూనె తెమ్మని చెబుదామని పిలిచాను. అలాగే పంతులు గారు. రజీనా, మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసుకునండి, నేను అన్నీ తీసుకుని వస్తాను. ఆనంది, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి నవ్వుతున్నావా అమ్మా? నవ్వు నవ్వు. అవును, ఏమంత ఘనకార్యం చేశావని అలా నన్ను చూస్తున్నావు? ఓ,
మొత్తానికి నేనిచ్చిన జీవితం దారం లేని గాలిపటంలా, జీవం లేని బ్రతుకులా అయిపోయిందని. అందుకేనా అమ్మవారు అంత ఆనందంగా నవ్వుతున్నారు? ఏ అమ్మా, నా మీద ఎందుకంత కక్ష కట్టావు? నా మొహం, మీరు నా మీద, నా కుటుంబం మీద కక్ష సాధించటం ఇదే మొదలా ఏంటి? ఒకటా రెండా? ఒకదాని వెంట ఒకటి నా చిన్నప్పటి నుంచి శిక్షిస్తూనే ఉన్నావుగా. కష్టాల మీద కష్టాలు, సమస్యల మీద సమస్యలు. ఎవరైనా ఎన్నని ఓర్చుకోగలరు, తట్టుకోగలరు? ప్రేమించిన నేరానికి మా అన్నయ్యని మా ఇంటి నుంచి దూరం చేశావు. మా అక్క పెళ్లి ఆగిపోయేలా చేసి నీ దగ్గరికి రప్పించుకోవాలని చూసావు. మేం కాపాడుకున్నాం. అశ్విన్ పైన మొదట నాకు ద్వేషం పుట్టించావు. ఆ తర్వాత తనని నా ప్రేమికుణ్ణి చేశావు. మేమిద్దరం సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక ఏ తప్పు చేయని నన్ను పెళ్లి కాకుండా తల్లిని చేయాలని చూస్తున్నావు. ఈ కుటుంబంలో ఎవరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండకూడదు. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోకూడదు, అంతే కదా? ఈ మాత్రం దానికి అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందాలు పంచుకోవాలి, ఒకరినొకరు తోడుగా ఉండాలి అని ప్రేమ అందరినీ కలుపుతుంది. ప్రేమ ఎంతో మధురం. ప్రేమ లేని ప్రపంచం లేదు. అంతా ప్రేమమయమని నీతి పలుకులు పలకడం దేనికి? సర్లే, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు. జీవితాంతం ఈ నింద మోస్తూ ఉండడం